హాయ్ ఎవ్రీవన్. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పూర్తయిన తర్వాత పాఠశాల యొక్క ఎస్ఎంసి చైర్మన్ పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి వివరాలను స్కూల్ అటెండెన్స్ యాప్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఫోటోలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పూర్తయిన తర్వాత సబ్మిట్ చేయవలసిన వివరాలు, అప్లోడ్ చేయవలసిన ఫోటోలు మరియు సబ్మిట్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి మాడ్యూల్లో 13వ పేజీలో అప్లోడ్ చేయవలసిన ఫోటోలు మనకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంను డాక్యుమెంట్ చేయడానికి ఎస్ఎంసి చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సహకారంతో కింది ఫోటోగ్రాఫ్లను కూడా అప్లోడ్ చేయాలి. పాఠశాలలోకి తల్లిదండ్రులను స్వాగతించడం సంబంధించిన ఫోటో, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ముఖాముఖి సంభాషణ సంబంధించి ఫోటో, సమావేశాన్ని ఉద్దేశించి వేదిక నుంచి ప్రసంగిస్తున్న తల్లిదండ్రుల ఫోటో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి సభ్యులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, దాతలు మరియు ఇతర హాజరైన వారి గ్రూప్ ఫోటోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు లేదా బహుమతి పంపిణీల ఫోటోలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం చేస్తున్న ఆహ్వానితులు, తల్లిదండ్రులు, విద్యార్థుల ఫోటోలు. ఈ ఫోటోలన్నీ కూడా ఎస్ఎంసి చైర్పర్సన్ యొక్క లాగిన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది స్కూల్ అటెండెన్స్ యాప్లో. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వివరాలను స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసి చైర్పర్సన్ లాగిన్లో అప్లోడ్ చేయడం కోసము ఎస్ఎంసి చైర్పర్సన్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. ఫోన్ నంబర్, ప్రీవియస్లీ సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ సింక్రనైజ్ బటన్ పై ప్రెస్ చేసి స్టూడెంట్ అటెండెన్స్ డేటా సింక్రనైజ్ చేయాలి. నెక్స్ట్ సర్వీసెస్ పై ప్రెస్ చేయాలి. పేరెంట్ టీచర్ మీటింగ్ టైల్ పీటీఎం టైల్ను ఓపెన్ చేయాలి. ఇన్వైటీస్ యొక్క డీటెయిల్స్ మనకు పీటీఎం ఇన్వైటీస్ టైల్లో కనిపిస్తాయి. పీటీఎం ఇన్వైటీస్ టైల్ను ప్రెస్ చేస్తే ఆహ్వానితులు వివరాలు కనిపిస్తాయి. బ్యాక్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. పీటీఎం కండక్ట్ చేసిన తర్వాత వివరాలను అప్లోడ్ చేయడం కోసము కండక్ట్ పీటీఎం సెకండ్ టైల్ ఓపెన్ చేయాలి. టైల్ పై ప్రెస్ చేయాలి. కండక్ట్ పీటీఎం ఎస్ ఆర్ నో ఆప్షన్ ఉంటుంది. ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ప్రొసీడ్ బటన్ పై ప్రెస్ చేయాలి. మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశము నిర్వహించారు ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. మీటింగ్ జరుగు తేదీ క్యాలెండర్ సింబల్ పై ప్రెస్ చేసి డేట్ సెలెక్ట్ చేయాలి. ప్రారంభ సమయము క్లాక్ సింబల్ పై ప్రెస్ చేసి మీటింగ్ ప్రారంభమయ్యే సమయాన్ని సెలెక్ట్ చేయాలి. ఏ సమయానికైతే ప్రారంభమైందో ఆ సమయాన్ని సెలెక్ట్ చేయాలి. ముందుగా అవర్స్ను సెలెక్ట్ చేసి తర్వాత మినిట్స్ను సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా ముగింపు సమయము సెలెక్ట్ చేయాలి. క్లాక్ సింబల్ పై ప్రెస్ చేసి ఎన్ని గంటలైతే కార్యక్రమం ముగిసిందో ఆ యొక్క సమయాన్ని సెలెక్ట్ చేయాలి. మనము ఏఎం పిఎం ఆప్షన్స్ను ఉపయోగించవచ్చు. కార్యక్రమం ముగిసే సమయానికి పిఎం ఆప్షన్ను సెలెక్ట్ చేస్తే పిఎం హైలైట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఓకే బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ తల్లిదండ్రుల లేదా సంరక్షకుల హాజరు వివరాలు ఎంటర్ చేయవలసి ఉంటుంది. 1వ తరగతి హాజరైన తల్లులు లేదా సంరక్షకుల హాజరు సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా 1వ తరగతి హాజరైన తండ్రులు లేదా సంరక్షకుల హాజరును సెకండ్ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఈ విధంగా ప్రతి తరగతికి సంబంధించి తల్లుల హాజరును, తండ్రుల హాజరును విడివిడిగా నమోదు చేయాలి. తల్లులకు వేరుగా, తండ్రులకు వేరుగా
వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 2వ తరగతి హాజరైన తల్లులు లేదా సంరక్షకులు హాజరు. ఈ వివరాలు ఇక్కడ 2వ తరగతి హాజరైన తండ్రులు లేదా సంరక్షకులు హాజరు. అదేవిధంగా 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి తల్లులు మరియు తండ్రుల హాజరును విడివిడిగా నమోదు చేయవలసి ఉంటుంది. తరువాత ఎస్ఎంసి సభ్యుల హాజరు. డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ ప్రెస్ చేసి ఎస్ఎంసి సభ్యులు ఎవరైతే హాజరయ్యారో వారి పేర్లకు ఎదురుగా ఉన్న బాక్సులపై టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత బాటమ్ రైట్ కార్నర్ కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత అధికారులు హాజరు వివరాలు. పీటీఎం ఇన్వైటీస్ టైల్లో అధికారుల వివరాలు నమోదు చేసినట్లయితే అధికారుల వివరాలు సంబంధించి కాలంలో అధికారుల వివరాలు రావడం జరుగుతుంది. లేకపోతే డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ పై ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా ఎంటీగా రావడం జరుగుతుంది. పూర్వ విద్యార్థుల హాజరు. డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు పూర్వ విద్యార్థుల యొక్క వివరాలు రావడం జరుగుతుంది. పేరు ఎదురుగా ఉన్న బాక్స్ పై టిక్ చేయాలి. టిక్ చేసి కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయాలి. దాతల వివరాలు. పీటీఎం ఇన్వైటీస్ టైల్లో దాతల వివరాలు నమోదు చేసినట్లయితే కండక్ట్ పీటీఎం టైల్లో దాతల వివరాలు రావడం జరుగుతుంది. అప్పుడు మనం హాజరు వేయడం అవుతుంది. దాతల వివరాలు డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ పై ప్రెస్ చేసినప్పుడు దాతలు వచ్చినప్పుడు వారి పేరు ఎదురుగా ఉన్న బాక్స్ పై టిక్ చేసి కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఇతర ఆహ్వానితుల హాజరు వివరాలు డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ పై ప్రెస్ చేసి వారి యొక్క హాజరైన వారి యొక్క పేర్లకు ఎదురుగా టిక్ చేసి కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఇతరుల హాజరు. సో పైన పేర్కొన్న వారు కాకుండా ఇతరులు ఎవరైనా హాజరైనప్పుడు వారి యొక్క సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఆహ్వానితుల సలహాలు, సూచనలు, ఆరోపణ, అభినందన, అభిప్రాయాలు నమోదు చేయడం కోసము ప్లస్ ఐకాన్ పై ప్రెస్ చేయాలి. సూచన తెలిపిన వారి యొక్క పేరు డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ పై ప్రెస్ చేసి వారి యొక్క కేటగిరీ సెలెక్ట్ చేయాలి. సో ఈ కేటగిరీలో పేర్కొన్న వ్యక్తుల్లో ఎవరైతే సూచన లేదా సలహాను ఇచ్చారో వారి ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వారి హోదాను ఎంటర్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. వారు ఇచ్చినటువంటి సలహాను యథాతథంగా నమోదు చేయాలి. ఇదే విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇచ్చినటువంటి అభిప్రాయాలు, సూచనలు నమోదు చేయడం కోసము ప్లస్ ఐకాన్ పై ప్రెస్ చేసి వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ జరిగిన పీటీఎం మీటింగ్ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయండి వద్ద 6 రకాల ఫోటోలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తల్లిదండ్రులను పాఠశాలలోనికి ఆహ్వానిస్తున్న ఫోటో, తల్లిదండ్రుల ఉపాధ్యాయుల పరస్పర చర్చల ఫోటో, పీటీఎం సభ వేదికపై తల్లిదండ్రులు మారుతున్న ఫోటో, పీటీఎం సమావేశ ఎస్ఎంసి హెచ్ఎం తల్లిదండ్రుల గ్రూప్ ఫోటో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, బహుమతులు తదితర కార్యక్రమాల ఫోటో, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం చేస్తున్న ఫోటో. ఈ 6 రకాల ఫోటోలు మనము కార్యక్రమం నిర్వహణలో భాగంగా తీయవచ్చు లేదా గ్యాలరీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఒక ఫోటో అప్లోడ్ చేయడం కోసము కెమెరా సింబల్ పై ప్రెస్ చేయాలి. ఈ 6 ఫోటోలు కూడా ఖచ్చితంగా మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎందుకనగా స్టార్ మార్క్ ఉన్నాయి ప్రతి ఫోటోకి కూడా. సో పీటీఎం సమావేశ ఎస్ఎంసి హెచ్ఎం తల్లిదండ్రుల గ్రూప్ ఫోటో అప్లోడ్ చేయడం కోసము కెమెరా సింబల్ పై ప్రెస్ చేయాలి. కెమెరా ఆప్షన్ను ఉపయోగించవచ్చు. నేరుగా ఫోటో తీయడం కోసము కెమెరా ఆప్షన్ను ఉపయోగించాలి. సమావేశం జరుగుతున్నప్పుడు ఫోటో తీయాలనుకుంటే కెమెరా ఆప్షన్ ఉపయోగించాలి. కార్యక్రమం ముగిసిన తర్వాత గ్యాలరీ నుంచి అప్లోడ్ చేయడం కోసము గ్యాలరీ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఫోటోను సెలెక్ట్ చేస్తే మనకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా 6 రకాల ఫోటోలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చివరిలో
సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎస్ఎంసి చైర్పర్సన్ యొక్క లాగిన్లో పీటీఎం కండక్ట్ చేసిన వివరాలు మరియు ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.